ప్రతి సంక్షోభంలో అవకాశాలుంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని తెలిపారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని, ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్స్ వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఈఓ కుదిరింది. ఐటీ మంత్రి లోకేష్ వల్లే ఇది సాధ్యమైంది. గూగుల్తో ఎంఈఓ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదని స్మార్ట్ వర్క్ కావాలన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని విమర్శించారు. నూతనంగా 20 విధానాలు తీసుకొచ్చామని, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నాం. అమరావతికి ఇప్పటికే 31,000 కోట్లు సేకరించాం. 2027 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాళ్లు రప్పల మధ్య నగరాన్ని చూడగలిగిన దార్శనికుడు సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు తమను విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని తెలిపారు. ప్రజలు తమ నుండి చాలా ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేము చేయగలం. విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. గత ప్రభుత్వం అధికారులను చాలా ఇబ్బంది పెట్టిందన్నారు. అభివృద్ధికి అధికారుల సహకారం కావాలి. కాకినాడలో 3 చెక్ పోస్టులు ఉన్నా స్మగ్లింగ్ జరుగుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ల వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. తెలియజేయడం, అదే మరి మనం చేసే పనుల కింద ఏం చేశామో అవన్నీ కూడా సమీక్ష చేసుకోవడానికి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంటాయి. అయితే నార్మల్ స్టేట్లో మనం చేసినప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఒక డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసేటప్పుడు అనేకమైనటువంటి పెయిన్ పాయింట్స్ ఉంటాయి, సఫరింగ్ కూడా ఉంటుంది, హార్డ్ వర్క్ అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని 6 నెలల్లోనే మనం సమీక్ష చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంత మునిపే వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇది సాల్వబుల్ కాదు అనుకున్నట్టు తప్ప ఏదో ఫారెస్ట్ ల్యాండ్ నాకు పట్టా ఇవ్వమంటే మనం ఇవ్వలేం. అలాంటి కోరికలు కాకుండా జెన్యూన్గా ఉండే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది సార్ట్అవుట్ అయితే చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్ రావడం తగ్గుతారు. ఎన్నో సంవత్సరాలుగా తూతూ మంత్రంగా దొరుకుతున్నాయి మన యొక్క గ్రీవెన్స్ డిస్పర్సల్ అన్నీ. ఫైనల్గా నేను అనుకోవడం ఏంటంటే, ఒకసారి ఇది పెడితే ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు కూడా రికార్డు ఉండాలి. ఎవరు వచ్చినా మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఏ లెవెల్లో అయినా అదే వర్తిస్తుంది. అకౌంటబిలిటీ కూడా తీసుకొస్తాం. గత ప్రభుత్వం అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే, బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందంటే, బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్, మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి, హౌ కమ్ you didn't say no to that? How come you haven't objected for anything, any wrongdoing?
మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి, ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన, ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్, మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. సో మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు, కొన్ని పాత జివోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వీ నీడ్ యువర్ సపోర్ట్. సెంట్రల్ లీడర్షిప్ కానీ, సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ, there is one thing consistent they said, your Andhra Pradesh used to be a model state for bureaucracy. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది. తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీజ్ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని మీ అందరూ చూస్తుండగా, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్, యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్, అండ్ బయట ఉండి 10 years, 12 years, I really believed in IAS and IPS they could do something. మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి, కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టెల్ మీ, సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అంతే.